జనరల్ గా చికెన్ పాక్స్ అంటే తెలుగులో అమ్మవారు అని అంటాము. ఈ చికెన్ పాక్స్ మనకి చిన్నప్పుడు వచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం డార్మెంట్ అంటారు అనమాట. డార్మెంట్ అంటే ఏంటంటే మన బాడీలో కొన్ని నర్వ్స్ లో ఉండిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఉండిపోతుంది. ఇది ఉండిపోయిన తర్వాత ఒకవేళ ఎప్పుడైనా హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ ఏమన్నా వచ్చింది అంటే ఇది బయటపడుతుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని హెర్పెస్ జోస్టర్ అంటారు. హెర్పెస్ జోస్టర్ అన్న షింగిల్స్ అన్న రెండు ఒకటే అనమాట. ఇదేంటంటే ఒక వైరల్ సిండ్రోమ్. ఏంటంటే ఇప్పుడు రీయాక్టివేషన్ ఆఫ్ ది డార్మెంట్ ఆర్ లేటెంట్ వారిసెల్లా జోస్టర్ వైరస్ ఆర్ చికెన్ పాక్స్ వైరస్ అనేదాన్ని వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఒకసారి మనకి చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత మన బాడీలో ఉండిపోయి అది డార్మెంట్ స్టేజ్ అనమాట. అంటే ఒక నిద్రావస్థ స్టేజ్ లో ఉంటుంది అనమాట వైరస్. ఎప్పుడైతే మనకి సర్టెన్ హెల్త్ కండిషన్స్ వల్ల ఇది రీయాక్టివేట్ అవుతుందో అప్పుడు ఈ హెర్పెస్ జోస్టర్ అనే వ్యాధి వస్తుంది అనమాట. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని అంటే మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట. ఆ సర్టెన్ కండిషన్స్ ఏంటంటే ఆర్ ట్రిగ్గర్స్ ఏంటి అంటే ఎమోషనల్ స్ట్రెస్ గానీ లేకపోతే పూర్లీ కంట్రోల్డ్ డయాబెటిస్ మెలిటస్ అంటే షుగర్ వ్యాధి అసలు కంట్రోల్ కాకపోవడం వల్ల కానీ లేకపోతే కొన్ని మ్యాలిగ్నెన్సీ అంటారు అనమాట. కొన్ని క్యాన్సర్ కండిషన్స్ కానీ లేకపోతే తీవ్రమైన ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఇల్నెస్ అనమాట. అంటే ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేకపోతే ఫుల్ గా జ్వరం రావడం కానీ ఇట్లాంటివి ఏమన్నా అనుకోలేని జ్వరాలు కొన్ని ఉంటాయి అనమాట. అట్లాంటివి ఉన్నా కూడా వీళ్ళకి ఈ హెర్పెస్ జోస్టర్ అనే వ్యాధి వస్తుంది అనమాట. లేకపోతే క్యాన్సర్ కి సంబంధించిన మనం కొన్ని మెడికేషన్స్ ఇస్తాం అనమాట. ఇమ్యూనో సప్రెషన్ అంటారు. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కొన్ని ఇమ్యూనో సప్రెషన్స్ ఇస్తాం అనమాట. అంటే రిజెక్షన్ రియాక్షన్ రాకుండా ఉండడం కోసం కొన్ని మందులు ఇస్తాం అనమాట. అంటే ఏంటంటే మన బాడీలో మన ఇమ్యూనిటీని కొంచెం తగ్గిస్తారనమాట. సపోజ్ హెచ్ఐవి పేషెంట్స్ కానీ ఇట్లా ఎయిడ్స్ పేషెంట్స్ కి మనకి ఎవరైతే బాడీలో ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుందో వాళ్ళకి ఈ హెర్పెస్ జోస్టర్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటుంది అనమాట. ఇది ఎలా వస్తుంది అని అంటే చికెన్ పాక్స్ వైరస్ అనేది మన నరాల్లో ఉండిపోతుంది అనమాట. మన నరాల్లో మనకి కొంచెం డెర్మటోమ్స్ అని ఉంటుంది అనమాట. డెర్మటోమ్స్ అంటే ఏంటంటే స్కిన్ నర్వ్ ఈ రెండు సంబంధించిన మనం పుట్టినప్పటి నుంచే మనకి డెర్మటోమ్స్ అనేది ఉంటుంది అనమాట. సర్వైకల్, థొరాసిక్, లంబార్, సేక్రమ్ ఇట్లా కొన్ని డెర్మటోమ్స్ ఉంటుంది అనమాట. ఈ ఫోటోలో చూపించిన విధంగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. స్కిన్ కి నర్వ్ కి సంబంధించిన ఏదైతే డెర్మటోమ్స్ ఉంటుందో దాంట్లో వచ్చే అవకాశాలు ఇవి ఉంటుందన్నమాట. మెయిన్ గా ఎక్కడెక్కడ వస్తుంది అని అంటే థొరాసిక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు అనమాట. థొరాసిక్ అంటే మన ఛాతీకి సంబంధించిన అనమాట. మన ఛాతీకి సంబంధించిన దగ్గర వస్తుంది. సర్వైకల్ అంటే మనకి ఈ మెడకి సంబంధించిన దగ్గర. తర్వాత ట్రైజెమినల్ నెర్వ్ అంటారు అనమాట. మనకి ఈ ఆఫ్థాల్మిక్, మ్యాక్సిలరీ, మాండిబులర్ మెయిన్ గా ఈ ఆఫ్థాల్మిక్ పార్ట్ ఈ పార్ట్ లో వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. తర్వాత లంబార్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. తొడల దగ్గర కొంతమందికి ఇవి వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ నరాల నుంచి స్కిన్ ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇవి 3 స్టేజెస్ లో వస్తుంది. ప్రీ ఎరప్టివ్ స్టేజ్, ఎరప్టివ్ స్టేజ్, క్రానిక్ స్టేజ్ అనమాట. ప్రీ ఎరప్టివ్ స్టేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ పేషెంట్ కి ఈ వైరస్ అనేది నర్వ్స్ నుంచి స్కిన్ వరకు రావాలి కాబట్టి పేషెంట్ కి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి అనమాట. సిమ్టమ్స్ ఏంటంటే జనరలైజ్డ్ మలాయిస్ అంటే కొంచెం నాకు అన్ఈజీగా ఉంది, తర్వాత కొంచెం తలనొప్పిగా ఉంది, తర్వాత ఫోటోఫోబియా అంటే లైట్ చూస్తే పడకుండా ఉండడము, తర్వాత వాళ్ళకి ఫీవర్ రావడము ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇది ఒక 48 అవర్స్ లో ఈ నర్వ్స్ నుంచి స్కిన్ కి రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈ సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఎరప్టివ్ స్టేజ్. ఈ ఎరప్టివ్ స్టేజ్ అనేది కొంచెం డేంజరస్ స్టేజ్. ఎందుకనంటే ఇదే హైలీ ఇన్ఫెక్షియస్ స్టేజ్ అనమాట. అంటే వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దీని వల్ల. ఇది ఎలా ఉంటుందనంటే ఒక ఎడిమాటస్ బేస్ అంటే కొంచెం వాపు లాగా వచ్చి కొంచెం వెసికల్స్ బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఒక తెల్ల దాని లోపల కొంచెం వెసికల్స్ అంటే ఏంటంటే కొంచెం ఫ్లూయిడ్ ఫీల్డ్ క్యావిటీ అనమాట. ఒక వాటరీ కంటెంట్ లాగా వచ్చి ఒక బొడిపు లాగా వస్తుంది అనమాట. ఇది ఈ డెర్మటోమల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారానే వస్తుంది అనమాట. ఇది హైలీ ఇన్ఫెక్షియస్ అనమాట. దీనికి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అట్లీస్ట్ 2 to 4 వీక్స్ వరకు ఉంటుంది అనమాట. ఇది వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. పేషెంట్ కి పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత క్రానిక్ కండిషన్ అనమాట. ఈ క్రానిక్ కండిషన్ అంటే ఏంటి అని అంటే ఏదైతే ఈ వెసికల్స్ వచ్చాయో ఇవన్నీ మానిపోతుంది అనమాట. పుండు మానిపోయి ఆ నర్వ్స్ లోనే ఇది ఉండిపోయి దాని తర్వాత ఇది పెయిన్ఫుల్ చాలా పెయిన్ గా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది అట్లీస్ట్ 1 month నుంచి కనీసం ఒక 12 months వరకు ఉండే అవకాశాలు ఉంటుంది అనమాట ఈ పెయిన్ఫుల్ కండిషన్. ఈ పెయిన్ ఎక్కడ ఉంటుంది అని అంటే వాళ్ళకి
ఏదైతే డెర్మటోమ్ ఫర్ సపోజ్ ఇక్కడ థొరాసిక్ అనుకోండి, థొరాసిక్ అంటే మన ఛాతీ దగ్గర ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి డెర్మటోమల్ దగ్గర ఉంది అనుకోండి, ఇక్కడ మాత్రమే సివియర్ గా పెయిన్ వస్తుంది. ఫర్ సపోజ్ తొడల దగ్గర ఉంది అనుకోండి, తొడల దగ్గర సివియర్ గా పెయిన్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మాత్రమే ఉంది అనుకోండి, ఆఫ్థాల్మిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్ అంటారు. ఈ పార్ట్ లోనే వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్పెసిఫిక్ ఏ డెర్మటోమల్ డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళకి ఈ బ్లిస్టర్స్ గానీ వెసికల్స్ గానీ ఫామ్ అయ్యి ఆ నర్వ్స్ డ్యామేజ్ చేస్తుందో ఆ డెర్మటోమల్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సివియర్ గా పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఈ హెర్పెస్ జోస్టర్ ఉంది కదా, ఇప్పుడు ఈ హెర్పెస్ జోస్టర్ కి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ఈ కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజీ అంటారు అనమాట. ఇప్పుడు కొంతమందికి ఈ వెసికల్స్ ఫామ్ అయిన తర్వాత పెయిన్ ఉంటుంది, అన్ని అయిపోతుంది అనమాట. అన్ని జరిగిన తర్వాత పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజీ, ఈ నర్వ్స్ డిస్ట్రిబ్యూషన్ లో సివియర్ పెయిన్ గా ఏదైతే ఇన్ఫెక్షన్ అయిన 1 month తర్వాత స్టార్ట్ అయ్యింది పెయిన్ అంటే వాళ్ళని పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజీ అంటారు. తర్వాత డిస్సెమినేటెడ్ జోస్టర్ అంటారు. డిస్సెమినేటెడ్ జోస్టర్ అంటే ఒక 20 వెసికల్స్ అంటే 20 స్కిన్ వెసికల్ ఇన్ఫెక్షన్స్ కంటే ఎక్కువ ఉంది అని అంటే మాత్రం దాన్ని డిస్సెమినేటెడ్ జోస్టర్. డిస్సెమినేటెడ్ అంటే కొంచెం ఎక్కువ ఉంది, వేరే వేరే దగ్గర స్ప్రెడ్ అయింది అని అర్థం అనమాట. అట్లా ఉంది అని అంటే కూడా దానికి డిస్సెమినేటెడ్ జోస్టర్ అంటమాట. తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే ఏంటంటే ఆల్రెడీ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అతను ఇమ్యూనో సప్రెషన్ లో ఉన్నాడు, అంటే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంది, దానివల్ల ఇతనికి బ్యాక్టీరియల్ అంటే వేరే వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది అనమాట. దీన్ని సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. తర్వాత మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అంటే మెదడు పొరకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మైలైటిస్ అంటారు. అంటే స్పైనల్ కార్డ్, మనకి వెన్నుపూస ఉంటుంది కదా, వెన్నుపూస లోపల ఉన్న స్పైనల్ కార్డ్ మధ్య ఉంటుంది, ఆ మధ్యకు కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్ని మైలైటిస్ అంటారు అనమాట. తర్వాత క్రేనియల్ న్యూరోపతీస్ అంటారు. ఏంటంటే మనకి ఫేస్ లో కొన్ని సంబంధించిన నరాలు కొన్ని ఉంటాయి, ఆ నరాలకు కూడా మనకి న్యూరోపతి వస్తుంది అనమాట. హెర్పెస్ జోస్టర్ లో ఇంకొక వెరైటీ ఏంటి అంటే జోస్టర్ సైన్ హెర్పెటే అంటారు అనమాట. అంటే ఇది ఏంటంటే ఇదేదో వెరైటీ కండిషన్ ఏం కాదు, ఏదైతే నరువుకి డెర్మటోమల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో నరువులో మాత్రమే ఉంటుంది, కానీ స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండదు అనమాట. దాన్నే జోస్టర్ సైన్ హెర్పెటే అంటారు. ఈ హెర్పెస్ జోస్టర్ అనేది చాలా పెయిన్ఫుల్ కండిషన్ కాబట్టి మామూలు పెయిన్ కిల్లర్స్ అవి వాడినా కూడా పెద్ద రిజల్ట్ ఉండదు. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడండి, దీనికి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఇమ్యూనో సప్రెషన్ ఏదైతే మీరు ఇమ్యూనిటీ కండిషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ట్రీట్ చేయాలి. దాన్ని ట్రీట్ చేస్తూ ఈ కండిషన్ కూడా మనం ట్రీట్ చేయాలి. మెయిన్ గా ఈ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ముసలి వాళ్ళు ఈ కండిషన్ ని ఎక్కువ సఫర్ అవుతారు కాబట్టి వాళ్ళని మంచిగా కేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీ డాక్టర్ మురళీకృష్ణ.